ఈ మల్టీవర్స్లో ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు. ఒక కాయిన్కి 2 ఫేసెస్ ఉన్నట్టు మన యూనివర్స్లో మంచివాడైన సూపర్ హీరో వేరే యూనివర్స్లో వాడంత రాక్షసుడు ఇంకెవడు ఉండకపోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో అలాంటి టాప్ 10 మోస్ట్ ఈవిల్ వేరియంట్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 10 ప్రౌలర్. నేను ఈ పేరు చెప్పగానే మీకు అనిపించి ఉంటుంది, కానీ మీరు అనుకున్నట్టు నేను మాట్లాడేది మైల్స్ మొరాలిస్ అంకుల్ ఆరన్ వర్షన్ ఆఫ్ ప్రౌలర్ గురించి కాదు, మైల్స్ మొరాలిస్ గురించే. మనం అక్రాస్ ద స్పైడర్వర్స్ మూవీలో చూసాం కదా, Earth-42 మైల్స్ తనకు కుట్టాల్సిన స్పైడర్ కుట్టపోవడం వల్ల స్పైడర్ మ్యాన్ గా మారాడు, బదులుగా ప్రౌలర్ గా మారి క్రైమ్స్ చేస్తూ ఉంటాడు. దీని గురించి మనకు పూర్తిగా అయితే తెలీదు. బియాండ్ ద స్పైడర్వర్స్ మూవీలో చూసే ఛాన్స్ ఉంది, కాకపోతే ఆ మూవీ ఎప్పుడు వస్తుందో ఇద్దరికే తెలుసు. ఒకటి దేవుడికి, 2 సోనీకి. నెంబర్ 9 ఈవిల్ డెడ్పూల్. ఈ ఈవిల్ డెడ్పూల్ ఆల్టర్నేట్ వేరియంట్ అయితే కాదు, వీడు H616 కి చెందినవాడే. కామిక్స్ లో ఎల్లా వెడ్బీ అనే ఒక సైకియాట్రిస్ట్ డెడ్పూల్ కి పిచ్చ ఫ్యాన్. ఎంత అడిక్ట్ అయిపోతుంది అంటే డెడ్పూల్ ఫైట్ చేసినప్పుడు కట్ అయిపోయిన పార్ట్స్ తెచ్చి ఫ్రోజ్ చేసి పెట్టుకుంటది. అవి అలా అనుకోకుండా ఒకరోజు మెర్జ్ అయిపోయి ఈవిల్ డెడ్పూల్ క్రియేట్ అవుతాడు. వీడికి డెడ్పూల్ కు ఉండే అన్ని పవర్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ రీజనరేషన్ అండ్ కాంబాట్ స్కిల్స్. ఇంకా దాంతో పాటు వీడు డెడ్పూల్ లాగా కామెడీ చేయడు. వీడి మైండ్ సెట్ తో ఎంత పెద్ద ఎనిమీనైనా సరే ఈజీగా మ్యానిపులేట్ చేయగలడు. ఇంకా ఈ క్యారెక్టర్ డెడ్పూల్ కి మెయిన్ ఎనిమీగా అయితే మారుతుంది. డెడ్పూల్ వీటితో చాలా సార్లు ఫైట్ చేసినా సరే వీటితో ఫైట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాడు. మరి 8 వెపన్ ఒమేగా. ఈ క్యారెక్టర్ మనకి ఏజ్ ఆఫ్ అపోకలిప్స్ కామిక్స్ లో కనిపిస్తుంది. ఈ వుల్వరిన్ వేరియంట్ Earth-295 కి సంబంధించిన వాడు. దీని ఆ యూనివర్స్ లో అపోకలిప్స్ తో చేతులు కలిపి తనకి రైట్ హ్యాండ్ గా పనిచేస్తూ చాలా మంది మ్యూటెంట్స్ అయితే చంపుంటాడు. ఇంకా అపోకలిప్స్ తనకి డెత్ సీడ్ ఇవ్వడం వల్ల తను ఇంకా చాలా పవర్ఫుల్ గా మారుతాడు. కానీ సైక్లోప్స్ తో జరిగిన ఒక ఫైట్ లో తన హ్యాండ్ మళ్ళీ రీజనరేట్ కాలేనంతలా కట్ అయిపోవడం వల్ల సెలిస్టియల్ టెక్ తో ఒక మెటాలిక్ ఆర్మ్ ని ఆ ప్లేస్ లో యూజ్ చేస్తూ ఉంటాడు. ఇదే క్యారెక్టర్ ని మనం డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో రెడ్ అండ్ బ్లాక్ సూట్ లో కూడా చూడొచ్చు. నార్మల్ వుల్వరిన్ తో కంపేర్ చేసుకుంటే తిన హీలింగ్ ఫ్యాక్టర్ అంత పవర్ఫుల్ ఏమీ కాదు. నెంబర్ 7 జాంబీ స్పైడర్ మ్యాన్. మీలో అట్ ప్రెజెంట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటే జాగ్రత్త, ఈ వీడియో చూసాక తట్టుకోగలరో లేదో, ఎందుకంటే ఈ స్పైడర్ మ్యాన్ అంత వైల్డ్ గా ఉంటాడు. ఈ వర్షన్ Earth-2149 కి సంబంధించింది. ఇక్కడ ఒక అన్నోన్ జాంబీ వైరస్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఈ యూనివర్స్ మొత్తం. దానివల్ల స్పైడర్ మ్యాన్ కూడా జాంబీగా మారిపోతాడు. ఇంకా ఇంటికి వెళ్ళి ఎంజేని తినేస్తాడు. ఆ తర్వాత కాన్షియస్నెస్ వచ్చి కొద్దిసేపు తనని లాక్ చేసుకొని ఆంట్ మ్యాన్ బారిపోమంటాడు. కానీ కొద్దిసేపటికే మళ్ళీ ఆంట్ మ్యాన్ కూడా బతుకుండగానే తినేస్తాడు. ఇంకా ఇదంతా స్పైడర్ మ్యాన్ కి తెలుసు కూడా, కానీ ఆ జాంబీ వైరస్ వల్ల ఉండే హంగర్ వల్ల ఇలా చేయాల్సి వస్తుంది. అసలు రైటర్స్ కి ఇలా ఎలా రాయబుద్దయిందో ఏంటో. అంతేకాదు ప్లానెట్స్ ని గుడ్లను మింగినట్టు మింగే గెలాక్టస్ ని కూడా 3-4 జాంబీస్ తో కలిసి ఈ స్పైడర్ మ్యాన్ తినేస్తాడు. దాంతో తనకి కాస్మిక్ పవర్స్ కూడా వస్తాయి. దీనిని మనం ఫ్యూచర్ లో మార్వెల్ జాంబీస్ అనే యానిమేటెడ్ షో వస్తుంది కదా, అందులో చూసే ఛాన్స్ ఉండదు. నెంబర్ 6 కెప్టెన్ హైడ్రా. ఈ కెప్టెన్ హైడ్రా కెప్టెన్ అమెరికాకి ఈవిల్ వేరియంట్. దీనిని మనం సీక్రెట్ ఎంపైర్ కామిక్స్ లో చూడొచ్చు. ఆ కామిక్స్ లో రెడ్ స్కల్ కాస్మిక్ క్యూబ్ అనే ఒక పవర్ఫుల్ క్యూబ్ ని యూజ్ చేసి స్టీవ్ రోజర్స్ చిన్నప్పటి నుంచే హైడ్రాకి లాయల్ గా ఉన్నట్టు రియాలిటీని మార్చేస్తాడు. దానివల్ల స్టీవ్ రోజర్స్ గవర్నమెంట్ లో పనిచేస్తూనే హైడ్రా కోసం కూడా పనిచేస్తాడు. అలా ఒక రోజు షీల్డ్ ని మొత్తం టేక్ ఓవర్ చేసి ఈ వాల్ ని కంట్రోల్ చేస్తాడు. ఇన్హ్యూమన్స్ చంపేస్తాడు. ఇంకా కాస్మిక్ క్యూబ్ కి లివింగ్ ఫామ్ అయిన క్యూబిక్ ని యూజ్ చేసి వర్తినెస్ కున్న లాస్ ని చేంజ్ చేసి మియోనిన్ ని లిఫ్ట్ చేస్తాడు. ఈ వర్షన్ ఆఫ్ కెప్టెన్ అమెరికాని మనం సీక్రెట్ వార్స్ మూవీలో కూడా చూసే ఛాన్స్ ఉంది. ఫర్ 5 మైస్టో. ఈ వర్షన్ ఆఫ్ హల్క్ ని హల్క్ పవర్ఫుల్ వర్షన్స్ లో ఒకటిగా చెప్పొచ్చు. ఈ స్టోరీ జరిగేది Earth-9200లో. ఇక్కడ వరల్డ్ వార్ 3 జరగడం వల్ల దాని వల్ల వచ్చిన న్యూక్లియర్ రేడియేషన్ కారణంగా ఈ వరల్డ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. సూపర్ హీరోస్ అనే వాళ్ళు కూడా మాక్సిమం ఎవరు మిగలరు. కానీ సర్వైవ్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకొచ్చి మోడక్ సిటీకి దూరంగా ఒక చోట ప్రిజన్ చేసి ఉంచుతాడు. అక్కడి నుంచి కాన్షియస్నెస్ లోకి వచ్చిన హల్క్ ఈ వరల్డ్ ఇలా అవ్వడానికి కారణం ఈ హ్యూమన్సే అని చెప్పి వాళ్ళ పైన హేట్ ని పెంచుకొని అప్పటికే ఆ సిటీకి మెయిస్టోగా ఉన్న హర్కులెస్ చంపేసి తను మెయిస్టోగా మారి ఆ సిటీని రూల్ చేస్తూ ఆ ప్రజల్ని
దారుణంగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఈ వర్షన్ ఆఫ్ హల్క్ ఒకసారి డాక్టర్ డూమ్, నమోర్ లాంటి క్యారెక్టర్స్ తో కూడా ఫైట్ చేస్తాడు. వాళ్ళని అయితే పరిగెత్తించి కొడతాడు. డాక్టర్ డూమ్ ని హల్క్ కొట్టిన కొట్టుడికి తన పరిస్థితి ఏమైందంటే తన పొక్కలన్నీ ఇరిగిపోయి కొన్ని రోజులు వీల్ చైర్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. మరి అంత పవర్ఫుల్ ఈ క్యారెక్టర్. ఈ వర్షన్ ఆఫ్ హల్క్ ని హల్క్ అండ్ ద ఏజెంట్స్ ఆఫ్ స్మాష్ యానిమేటెడ్ సిరీస్ లో కూడా మనం చూడొచ్చు. దీనిని సీక్రెట్ వార్స్ మూవీలో చూపిస్తే భలే ఉంటది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. నంబర్ 4 సుపీరియర్ ఐరన్ మ్యాన్. ఈ ఐరన్ మ్యాన్ వేరియంట్ ని కామిక్స్ లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఐరన్ మ్యాన్ వేరియంట్స్ గా చెప్పొచ్చు. ఒకసారి కామిక్స్ లో వాండా క్యాష్ చేసిన స్పెల్ వల్ల విలన్స్ అందరూ హీరోస్ విలన్స్ లాగా మారిపోతారు. దీని వల్ల టోనీ కూడా ఎఫెక్ట్ అవుతాడు. ఇంకా తను కూడా ఈవిల్ గా మారిపోతాడు. ఎక్స్ట్రీమస్ అనే యాప్ ని క్రియేట్ చేసి జనాలందరినీ దానికి బానిసం చేస్తాడు. ఇలా చాలా చేస్తాడు. ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ ఇదంతా తెలుసుకొని రివర్స్ స్పెల్ ని క్యాష్ చేసినా సరే అందరూ నార్మల్ గా మారిపోతారు. కానీ ఈ టోనీ స్టార్క్ మాత్రం మారాడు. ఎందుకంటే తను అప్పటికే ఎండోసైమ్ అనే ఒక పవర్ఫుల్ ఆర్మర్ ని క్రియేట్ చేశాడు. ఇది వెనమ్ టైప్ సింబియాట్ లాంటి ఆర్మర్ తన ప్లేట్ లో కలిసిపోతుంది. ఇది తన మ్యాజిక్ స్పెల్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయగలదు. ఈ ఆర్మర్ ఎంత పవర్ఫుల్ తెలియాలంటే ఒక ఎగ్జాంపుల్ చాలు. ఈ కామిక్స్ లోనే టోనీ స్టార్క్ తయారు చేసిన అన్న ఆర్మర్స్ తనతో ఫైట్ చేయడానికి వచ్చిన సింపుల్ గా ఓడిచ్చేస్తాడు. మల్టీవర్స్ ఆఫ్ ద మ్యాడ్నెస్ మూవీలో సుపీరియర్ ఐరన్ మ్యాన్ గా టామ్ క్రూజ్ కనిపించబోతున్నారని అప్పట్లో చాలా న్యూస్ హల్చల్ అయింది. కానీ అదేమీ జరగలేదు. సీక్రెట్ వార్స్ లోనైనా తీసుకొస్తారేమో. నెంబర్ 3 ద మేకర్ అల్టిమేట్ యూనివర్స్ కి సంబంధించిన రీడ్ రిచర్డ్స్. వీడు చాలా ఈవిల్. ఎంత ఈవిల్ అంటే ఆ యూనివర్స్ లో టోనీ స్టార్క్ కి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసి సర్జరీ చేయడానికి వెళ్తే అక్కడ బ్రెయిన్ లో ఇన్ఫినిటీ స్టోన్ దొరుకుతుంది. దాన్ని తీసుకొని టోనీ బ్రెయిన్ అలాగే ఓపెన్ చేసి వచ్చేస్తాడు. దాంతో టోనీ చేసేదేం లేక బకెట్ వస్తాడు. అంతేలే, ఈ మిల్ మేకర్ మొహమ్మడు బ్రెయిన్ ఓపెన్ చేసి పెట్టొస్తాడు. టోనీ మాత్రం ఏం చేస్తాడు? ఈ క్యారెక్టర్ సీక్రెట్ వార్స్ కామిక్స్ లో ఉంటుంది. మరి మూవీస్ లో చూపిస్తారో లేదో చూడాలి. నెంబర్ 3 స్ట్రేంజ్ సుప్రీం. ఈ డాక్టర్ స్ట్రేంజ్ ని మనం వాట్ ఇఫ్ సిరీస్ లో చూడొచ్చు. తన యూనివర్స్ లో క్రిస్టియన్ పామర్ యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల తన్ని మళ్ళీ తిరిగి బతికించడానికి ఈ స్ట్రేంజ్ నానా ప్రయత్నాలు చేస్తాడు. మ్యాజిక్ నేర్చుకొని డార్క్ డైమెన్షన్స్ నుంచి ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటాడు. రకరకాల క్రియేచర్స్ నుంచి ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటాడు. చివరికి అన్కంట్రోలబుల్ అయి తన యూనివర్స్ డిస్ట్రాయ్ అవ్వడానికి కారణమవుతాడు. ఇంకా ఇన్ఫినిటీ అల్ట్రాన్ ని కూడా ఓడిస్తాడు. కాస్మిక్ బీయింగ్ అయిన వాచర్ నే కుక్ అని కొట్టినట్టు కొట్టాడు ఇన్ఫినిటీ అల్ట్రాన్. అలాంటి అల్ట్రాన్ ఓడించాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ స్ట్రేంజ్ ఎంత పవర్ఫుల్. నెంబర్ 1 కాస్మిక్ గోస్ట్ రైడర్. ఈ గోస్ట్ రైడర్ కి గోస్ట్ రైడర్ పవర్స్ తో పాటు సిల్వర్ సఫర్ కు ఉండే కాస్మిక్ పవర్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మెయిన్ మ్యాటర్ అది కాదు. అసలు ఎవరి గోస్ట్ రైడర్ ఆ విషయం తెలుసా మీకు? ఇంకెవరో కాదు, మార్వెల్ కిల్లింగ్ మిషన్ పనిషర్. ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ లో థానోస్ ఎర్త్ పైన ఉన్న వాళ్ళందరినీ వచ్చి లేపేస్తాడు. ఇంకా లాస్ట్ గా తనతో ఫైట్ చేసి ఒక పర్సన్ అయితే చనిపోతాడు. తను ఎవరో కాదు, పనిషర్. ఇంకా చనిపోయిన తర్వాత కూడా మనోడు ఖాళీగా ఉండడు. మెఫిస్టోతో డీల్ చేసుకొని గోస్ట్ రైడర్ పవర్స్ అయితే పొందుతాడు. దాని ద్వారా మెఫిస్టో సోల్స్ అప్పగిద్దామని చూస్తాడు. కానీ థానోస్ గాడు వచ్చి అందరినీ లేపేశాక ఇంకెవడు ఉంటాడు ఎత్తి మీద? ఎవడు ఉండడు. అలా ఖాళీగా సోల్స్ కోసం తిరుగుతూ ఉంటే ఒకరోజు గెలాక్టస్ ఎత్తుకొచ్చి, ఒరే నాకు నీకు హెల్ప్ కావాలి అబ్బాయి, థానోస్ గాడితో ఫైట్ చేయాలి, నీకు నా పవర్స్ ఇస్తా అని చెప్పి వాడిని స్పేస్ కి అయితే తీసుకెళ్తాడు. వీళ్ళిద్దరు కలిసి థానోస్ తో ఫైట్ చేస్తారు. కానీ లాస్ట్ థానోస్ అయితే గెలాక్టస్ చంపేస్తాడు. ఇంకా గోస్ట్ రైడర్ చేసేదేం లేక థానోస్ సైడ్ వచ్చేస్తాడు. మన థానోస్ గాడేమో వీడిని ఇష్టం వచ్చినట్టు నానా రకాలుగా వాడుకుంటుంటాడు. వీడు వాడుకొని తట్టుకోలేక వీడిని పాస్ట్ లోకి వెళ్ళి మారోనైనా మారుద్దాం, చంపేనైనా చంపేద్దాం అని చూస్తాడు. కానీ ఆ బేబీ థానోస్ ని ఏమీ చేయలేకపోతాడు. తను అనుకున్నది ఏమీ జరగదు. మరి ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త టాపిక్ తో కలుస్తా. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్. బై బై.